నమస్కారం అండి స్నేహితులారా. నాకు ఫోన్ చేస్తున్న సాధకులు ఏమని అడుగుతున్నారంటే, సార్ మేము కొన్ని నెలల నుండి అలాగే కొన్ని సంవత్సరాల నుండి శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఆలోచనల యొక్క తీవ్రత అనేది తగ్గట్లేదు. మేము ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆలోచన రహిత స్థితిని చేరుకొని ధ్యానం అనే స్థితిని చేరుకోలేకపోతున్నాం. మేము సాధన సరిగ్గా చేస్తున్నామా లేదా అని మాకు సందేహం కలుగుతుంది. అలాగే మేము చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు అందులో కొంతమంది గురువులు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. శ్వాసని తీసుకుంటున్నప్పుడు శ్వాసని వదిలివేస్తున్నప్పుడు ఆ యొక్క మధ్యలో ఉన్న సమయాన్ని గమనించమంటున్నారు. మరి కొంతమంది గురువులు ఏమని చెప్తున్నారంటే, శ్వాసని తీసుకుంటున్నప్పుడు ఉన్న సమయాన్ని అలాగే శ్వాసని వదిలివేస్తున్నప్పుడు ఉన్న సమయాన్ని గమనించమంటున్నారు. మరి కొంతమంది గురువులు ఏమని చెప్తున్నారంటే, శ్వాసని తీసుకున్నప్పుడు అక్కడ హోల్డ్ చేస్తున్న సమయాన్ని గమనించమంటున్నారు. అలాగే శ్వాసను వదిలివేస్తున్నప్పుడు అక్కడ హోల్డ్ చేస్తున్న సమయాన్ని గమనించమంటున్నారు. ఇలా వారికి తెలిసిన అనేక రకాల ప్రక్రియలను చెప్తున్నారు. ఇందులో ఏ ప్రక్రియను పాటించాలి, ఈ మూడు ప్రక్రియలో ఏ ప్రక్రియను పాటించినా సరే ఆలోచనల యొక్క తీవ్రత అనేది తగ్గట్లేదు, దీని గురించి వివరించండి అని నన్ను క్వశ్చన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క క్వశ్చన్కి సమాధానం తెలుసుకోబోతున్నాం స్నేహితులారా. అయితే స్నేహితులారా, నిమిషానికి ప్రతి మనిషి కూడా 15 నుండి 18 శ్వాసల వరకు తీసుకోగలడు. అంటే 60 సెకండ్లకి మనం 15 శ్వాసలు తీసుకుంటున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి 4 సెకండ్లకి ఒక శ్వాస పూర్తవుతుంది. అంటే శ్వాసని లోనకు తీసుకుని శ్వాసని బయటకు వదిలివేయడం ఒక శ్వాస. అలా ప్రతి 4 సెకండ్లకి ఒక శ్వాస పూర్తి చేస్తున్నాం. ఆ విధంగా 60 సెకండ్లకి 15 శ్వాసల్ని మనం పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది గురువులు ఏమని చెప్తున్నారు, శ్వాసని తీసుకుంటున్నప్పుడు ఆ తీసుకుంటున్న సమయాన్ని అలాగే శ్వాసను వదిలివేస్తున్నప్పుడు ఆ వదిలివేస్తున్న సమయాన్ని గమనిస్తూ ఉన్నట్లయితే నెమ్మదిగా ధ్యానంలోకి వెళుతున్నాం అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక శ్వాసని మనం తీసుకొని వదిలే లోపల అక్కడ 4 సెకండ్లు మాత్రమే మనకు సమయం ఉంది. ఆ 4 సెకండ్ల సమయంలో 2 సెకండ్లు శ్వాసని తీసుకుంటున్నాం, అలాగే 2 సెకండ్లు శ్వాసని బయటికి వదిలివేస్తున్నాం. అలాగే ఇక్కడ మరో విషయం ఏంటంటే, మరికొంతమంది గురువులు ఏం చెప్తున్నారు, ఈ యొక్క శ్వాసని తీసుకుంటూ వదులుతున్నప్పుడు ఉన్న సమయాన్ని గమనించమంటున్నారు. అలా తీసుకుంటూ వదిలేటప్పుడు ఆ యొక్క మధ్యలో ఉన్న సమయం ఎంతంటే 4 సెకండ్లు ఉంటుంది కదా. అలాగే మరికొంతమంది మాస్టర్స్ ఏం చెప్తున్నారు, శ్వాసని తీసుకుని కొంత సమయం హోల్డ్ చేస్తాం కదా, ఆ సమయాన్ని గమనించమంటున్నారు. ఆ సమయం చూస్తే అక్కడ 1 సెకండ్ మాత్రమే ఉంటుంది. శ్వాసను తీసుకుంటున్నాం, తీసుకుని ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు 1 సెకండ్ ఉంటుంది టైం. అలాగే శ్వాసను వదులుతున్నప్పుడు అక్కడ మరలా శ్వాసను తీసుకునేటప్పుడు మరలా 1 సెకండ్ మాత్రమే మనకు టైం అనేది ఉంటుంది కదా. ఈ విధంగా ఒకసారేమో మనకు 2 సెకండ్ల టైం ఉంటుంది, మరోసారి ఏమో 4 సెకండ్ల టైం ఉంటుంది, మరోసారేమో 1 సెకండ్ మాత్రమే మనకు సమయం దొరుకుతుంది. ఈ విధంగా శ్వాసని తీసుకుని వదులుతున్నప్పుడు మనకు 3 రకాల సమయం అనేది రావడం జరిగింది. అయితే మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ శ్వాసని తీసుకుని వదులుతున్నప్పుడు చాలా తక్కువ సమయం అనేది మనకు ఉండడం జరిగింది. ఆ యొక్క తక్కువ సమయాన్ని మనసు అనేది అబ్జర్వ్ చేయలేక ఆ యొక్క సమయాన్ని మనసు పట్టుకోలేకపోవడం వల్ల మనసు సహజంగానే ఆలోచనలని క్రియేట్ చేస్తుంది. ఎందుకు మనసు ఆలోచనని క్రియేట్ చేస్తుంది అంటే, మనం జన్మించినప్పటి నుండి ఇప్పటిదాకా అనేక రకాల విషయాలను చూడడం, అలాగే ఆ విషయాలలో మనం ఎన్నో అనుభూతులకు తెచ్చుకోవడం, ఆ యొక్క అనుభూతిలో తెచ్చుకున్న విషయాల్ని మనం అనుభవంలోకి మార్చడం, ఇలా చేస్తున్న ప్రతి విషయం కూడా మన యొక్క చిత్తంలో నిక్షిప్తమై ఉంటుంది. అలా చిత్తంలో నిక్షిప్తమై ఉన్న ప్రతి విషయము కూడా మనలో ఉన్న ఆకాశతత్వంలో అది ఒక్కొక్క విషయాన్ని బయటకు తీసుకుని వస్తుందన్నమాట. అలా బయటకు తీసుకుని రావడం వల్ల మనం ధ్యానంలో కూర్చున్న నార్మల్గా ఉన్న అనేక రకాల ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి.
ఇక్కడ మనం ధ్యానంలో కూర్చోగానే ఈ యొక్క చిత్తంలో ఉన్న అనేక రకాల విషయాలు అనేవి మన యొక్క ఆకాశ తత్వంలో అంటే శూన్య తత్వంలో ఓపెన్ అవుతూ అనేక రకాల ఆలోచనల కింద క్రియేట్ అవుతుంది. మనిషి యొక్క సహజ స్థితి ఏంటంటే ఈ యొక్క ఆలోచనల్ని క్రియేట్ చేయడమే. కాబట్టి ఆ యొక్క ఆలోచనల్ని క్రియేట్ చేసే పనులు పడిపోతుంది. ఎందువల్ల పడిపోతుందంటే ఇక్కడ మనకున్న అతి తక్కువ సమయాన్ని మనసు గ్రహించలేకపోవడం వల్ల. ఈ యొక్క కారణం వల్ల మీరు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఇలా శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేసినా సరే మీకు ఆలోచనల యొక్క తీవ్రత తగ్గి మీరు పూర్తిగా ధ్యానంలోకి చేరుకోలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆలోచనలు మీపై ప్రభావం చూపించేందుకు మెయిన్ కారణం ఇదే. కారణం ఏంటంటే ఇక్కడ మీరు శ్వాసను తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు ఆ మధ్యలో ఉన్న సమయం అనేది చాలా తక్కువ. ఆ తక్కువ సమయాన్ని మనసు అబ్జర్వ్ చేయలేకపోవడమే ఇదే అసలైన కారణం. అయితే ఎలా? మీరు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ద్వారా ఎందరో యోగులు ఋషులు మహర్షుల కింద మారారు కదా. అలాంటప్పుడు మేమెందుకు దీన్ని పట్టుకోలేకపోతాం అంటే స్నేహితులారా, మనసు అనేది ఈ యొక్క సహజ శ్వాసకి మనం పుట్టినప్పటి నుండి ఇప్పుడు దాకా అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయిన శ్వాసనే మరలా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయి పూర్తిగా ఆ యొక్క ఆలోచనలో ఉండిపోతుంది. ఇక్కడ ఈ యొక్క పద్ధతిని పాటించడం వల్లే చాలా తొందరగా మనం ఆలోచన రహిత స్థితికి చేరుకోలేక కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. అలాగే మరి కొంతమంది ఇప్పుడు కింద ఏర్పడి అక్కడ ధ్యానం చేస్తున్నారు కదా సార్, అప్పుడు ఆలోచన రహిత స్థితిని చేరుకుంటున్నాం, మీరు ఇంటి దగ్గర చేసినప్పుడు చేరుకోలేకపోతున్నాం అని క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఎందుకు చేరుకోలేకపోతున్నారంటే గ్రూపులుగా ధ్యానం చేసేటప్పుడు కొంతమంది ఎక్కువగా మన చుట్టూ ఉండే ప్రాణశక్తిని గ్రహించడం జరుగుతుంది. వారు గ్రహించిన ప్రాణశక్తి అందరికీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఎలాగంటే మన యొక్క ఇంట్లో ఒక లైట్ మనం వెలిగించుకున్నట్లయితే అన్ని వైపులకి లైట్ ఎలాగైతే వెలుగునిస్తుందో ఆ విధంగా వారు గ్రహిస్తున్న శక్తి మన అందరికీ రావడం వల్ల మనకు కూడా ఆ యొక్క శక్తి ప్రభావం వల్ల ఆలోచనల యొక్క ప్రభావం తగ్గుతుంది. అయితే మనం ఇప్పుడు ఈ యొక్క ఆలోచనల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే సాధన ఎలా చేయాలి అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనం తీసుకుంటున్న శ్వాస సహజ శ్వాసను తీసుకుని శ్వాసను వదిలేస్తాను. అందులో ప్రాణశక్తి అనేది చాలా నిమిత్త మాత్రంగా ఉంటుంది. ఆ నిమిత్త మాత్రమైన ప్రాణశక్తి ద్వారా మనసు స్థిమితమై ఆలోచన రహిత స్థితిని చేరుకోలేకపోతుంది. ఇది రెండవ కారణం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే శ్వాసని తీసుకునేటప్పుడు దాన్ని పొడిగించి శ్వాసని తీసుకోవాలి. పొడిగించి శ్వాసని తీసుకుంటూ అక్కడ ఏర్పడుతున్న సమయాన్ని గమనించాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను శ్వాసని తీసుకుంటున్నా చూడండి. ఇక్కడ నేను 6 అంకెల్లో లెక్క పెట్టుకుని శ్వాసని తీసుకుంటాను. చూడండి, శ్వాసని తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 వెళ్ళి శ్వాసని బయటకు వదిలివేస్తున్నాను. 1 2 3 4 5 6 ఇలా 6 అంకెలు లెక్క పెట్టుకొని శ్వాసని తీసుకున్నాను. 6 అంకెలు లెక్క పెట్టుకొని శ్వాసని బయటకు వదిలివేశాను. అక్కడ నాకు శ్వాసని గమనించే విషయంలో ఒకసారి 6 సెకండ్ల నుండి 12 సెకండ్లు టైం దొరికింది కదా. అక్కడ టైం అనేది ఇంక్రీజ్ అయింది. ఆ ఇంక్రీజ్ అయిన టైంలో అధికంగా ప్రాణశక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది. మొదట్లోనే ఈ యొక్క 6 సెకండ్లు లెక్క పెట్టేటప్పుడే తీసుకున్న తర్వాత 1 సెకండ్ 2 సెకండ్లు అక్కడ నెమ్మదిగా కుంభకోణం జరుగుతుంది. అలాగే శ్వాసని నెమ్మదిగా వదిలివేస్తున్నాను. 6 సెకండ్లు నెమ్మదిగా శ్వాసను వదిలివేస్తున్నాను. అలా వదిలివేస్తున్నప్పుడు టైం అనేది 6 సెకండ్లు ఉంది కదా. కాబట్టి బయటికి వదిలివేస్తున్న శ్వాసలో ఉన్న ప్రాణశక్తి కూడా పూర్తిగా శరీరంలో లిమితమై మనకు ఆలోచనల యొక్క ప్రభావం తగ్గి మనం పూర్తిగా ధ్యాన స్థితిలోకి చేరుకోవడం జరుగుతుంది. ఇటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా ప్రాణాయామంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణాయామం టెక్నిక్స్ అన్నీ కూడా గురువులు వారి యొక్క ఆధీనంలో శిష్యులకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాణాయామం టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు సరిగ్గా మనం ప్రాక్టీస్ చేయలేకపోతే అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాలని గురువులు గ్రహించి వీటిని వారి యొక్క సమక్షంలో మాత్రమే సాధనలను చెప్తూ వారికి ఏవైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్కి అనేక రకాల సమాధానాలు చెప్తూ వారిని సరైన మార్గంలోకి నడిపించే విధమైన ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, ఇటువంటి ప్రాణాయామం టెక్నిక్స్ అన్నీ కూడా మనం గురువుల వద్ద
నేర్చుకుంటే చాలా తొందరగా మనం ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనే టెక్నిక్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి మనం చాలా తొందరగా ఆలోచన రహిత స్థితిని చేరుకోవడం జరుగుతుంది. చూడండి స్నేహితులారా, మనం అందరం కూడా గురువుల వద్దకు వెళ్ళి సాధన నేర్చుకుంటేనే వీటిలో చాలా తొందరగా ఆలోచన రహిత స్థితిని చేరుకుని మనం ధ్యానంలోకి చేరుకోవడం జరుగుతుంది. మీకు మీరుగా ఎంతకాలం ప్రయత్నించినా సరే మీ యొక్క సమయం అనేది వృధా అవుతుందే తప్ప మీరు తొందరగా ఆ యొక్క స్థితిని చేరుకోలేరు. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తున్నారు, ఎంతవరకు ఫలితం వచ్చింది, ఎంతవరకు మీరు ముందుకు వెళ్ళారు అనే క్వశ్చన్ని మీకు మీరు వేసుకున్నట్లయితే అప్పుడు మీకు గురువు అవసరం ఉందా లేదా అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి స్నేహితులారా, గురువుల వద్దకు వెళ్ళి సాధనని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చాలా తొందరగా ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించేందుకు అవకాశం 100కి 100% ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రాణాయామం టెక్నిక్స్ ఎవరు చెప్తారు అంటే, క్రియాయోగంలో అనేక రకాలుగా గురువులు ఈ యొక్క ప్రాణాయామం టెక్నిక్స్ని చెప్పడం జరిగింది. నేను కూడా క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నాను మా గురువు గారి యొక్క ఆశీస్సుల ద్వారా. నేను చెప్తున్న ఈ యొక్క క్రియాయోగం క్లాసెస్లో అనేక రకాలుగా ప్రాణాన్ని అంటే శ్వాసని ఏ విధంగా బంధించాలి, అలాగే ఏ విధంగా శ్వాసని పొడిగించాలి, అలాగే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ప్రాక్టీస్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం గ్రహిస్తే చాలా తొందరగా ఆలోచన రహిత స్థితిని చేరుకుంటాం అనే విషయాలని నేను క్రియాయోగం క్లాసెస్లో నా వద్ద క్లాసెస్ తీసుకుని నేర్చుకుంటున్న ప్రతి ఒక్క సాధకుడికి నేర్పిస్తూ వారు ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతమైన స్థితికి చేరుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే ఆలోచనల యొక్క తీవ్రతను తగ్గించుకోవడం, వారికి శారీరకంగా మానసికంగా ఏవైనా గుప్తంగా ఉండే రోగాలు ఉంటే ఆ రోగాలను ఏ విధంగా నయం చేసుకోవాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా తొందరగా అభివృద్ధి అవ్వాలంటే ఎటువంటి సాధనలను ప్రాక్టీస్ చేస్తే అభివృద్ధి అవుతాం అనే విషయాలని వారికి బోధిస్తూ వారిని ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించే విధంగా నా యొక్క ప్రయత్నం నేను చేయడం జరుగుతుంది మా గురువు గారి యొక్క ఆశీస్సుల ద్వారా. ఒకే స్నేహితులారా, మీరు కూడా ఈ యొక్క ప్రాణాయామం టెక్నిక్స్ని గురువుల వద్ద నేర్చుకుంటారని, మీ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,